Greetings in the name of Lord Savior Jesus Christ, our beloved brothers and sisters. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున క్రీస్తునందు ప్రియైన సహోదరి సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. టుడే యు ఇన్వైటింగ్ అవర్ బైబిల్ స్టడీ ఆల్ ఆఫ్ యూ. ఈ దినము అనుదిన పాఠానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. టుడే వీ హ్యావ్ 4 చాప్టర్స్. ఈ దినము 4 అధ్యాయాలు. 2 Kings chapter 8, Lamentations chapter 4, 2 Corinthians chapter 1 and 2, రెండవ రాజుల గ్రంథము 8వ అధ్యాయము, విలాప వాక్యములు 4వ అధ్యాయము, 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము, 2వ అధ్యాయము. We discussing about these 4 chapters. For the main key discussion is the reason of the sufferings. ఈ యొక్క 4 అధ్యాయాలను కలుపుకొని ఈ దినము మన యొక్క చర్చనీయాంశం ఏమిటి అంటే, శోధనలకు కారణాలు ఏమిటి, లేక బాధలకు కారణాలు ఏమిటి అనేటువంటి అంశాన్ని చర్చనీయాంశంగా మనం పెట్టుకొని ఉన్నాం. 2 Kings 8 chapter verse 1 to 6, ఎలీషాస్ మినిస్ట్రీ విత్ ద షులోమైట్ ఉమెన్. షులోమీరాలైనటువంటి స్త్రీ యొక్క పరిచర్య ఎలీషా. అలాగే ద ఎలీషా మినిస్ట్రీ విత్ ద కింగ్ ఆఫ్ సిరియా. సిరియా రాజుతో పరిచర్య విషయాన్ని ఎలీషా గమనిస్తూ ఉన్నాం. అలాగే ద 2 Kings 8 chapter 16 to 24 is the reign of the జెహోరామ్ ఇన్ జూడా. యూదాలో యెహోరాము యొక్క పరిపాలన. ద స్పిరిచువల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద అహజ్యా. రాజు అయినటువంటి అహజ్యా యొక్క ఆధ్యాత్మిక పరిస్థితిని గురించినటువంటి అంశాలు. 8 chapter 28 verse 29, ద బ్యాటిల్ అగైన్స్ట్ ద సిరియన్స్కి వ్యతిరేకముగా యుద్ధము చేయుట. The Lamentations chapter 4 verse 1 to 10, the condition of during the siege. ముట్టడి వేయు సమయంలో యెరూషలేము యొక్క పరిస్థితులను గురించినటువంటి అంశాలు అక్కడ మనకి తేటగా కనబడుతూ ఉన్నాయి. చాప్టర్ 4 11 to 20, the cause of the siege. ముట్టడి యొక్క కారణాలను గురించినటువంటి అంశాలు. ద లామెంటేషన్ చాప్టర్ 4 20 verse to 22, ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ద సీజ్. ముట్టడి యొక్క పరిణామాలను గురించినటువంటి అంశాలు మనకు కనబడుతూ ఉన్నాయి. టుడే ఈ దినాన్ని మనం గమనించినట్లయితే ద 2nd chapter ఈజ్ దట్ ద లామెంటేషన్స్ చాప్టర్ 4 ఈజ్ టెల్లింగ్. The main theme is that the prophet rehearse the siege of the Jerusalem and the remembrance the suffering and salvation of the rich and the poor. ఈ యొక్క భాగంలో మనం గమనించినప్పుడు ప్రవక్త యెరూషలేములో ఉన్నటువంటి ధనవంతులు, పేదవారు, వారి యొక్క బాధల గురించినటువంటి అంశాలు మనకు కనబడుతూ ఉన్నాయి. హీ ఆల్సో రివ్యూస్ ది కాజ్ ఆఫ్ ద సీజ్. ఆ యొక్క ముట్టడించడానికి కారణాలు ఏమిటి అనే అంశాన్ని కూడా మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ ద సిన్స్ ఆఫ్ ద ప్రాఫెట్స్ అండ్ ఫ్రిష్ అండ్ దేర్ ఫూలిష్ ట్రస్ట్ ఇన్ హ్యూమన్ ఎయిడ్. మానవ రీతిగా వారు ప్రవక్తల మీదను అలాగే యాజకుల మీదను వారి యొక్క చూపినటువంటి బుద్ధిహీనతను బట్టి యెరూషలేము నెబుకద్నెజర్ రాజు చేత ముట్టడి వేయబడుతున్నటువంటి అంశాలు మనకు కనబడుతూ ఉన్నాయి. దీస్ పోయం క్లోజ్ విత్ ఏ వార్నింగ్ టు ద ఎడోమ్ ఆఫ్ ద ఫ్యూచర్ పనిష్మెంట్ అండ్ గ్లిమ్స్ ఆఫ్ హోప్ ఆఫ్ ద జెరూసలేం. ఇది రాబోయేటువంటి ఎదోము యొక్క హెచ్చరికగాను ఎదోము యొక్క నాశనాన్ని గురించినటువంటి అంశాలుగా తెలియపరుస్తూ ఇది యెరూషలేముకు జరుగుతున్నటువంటి విషయాలుగా మనం గమనిస్తూ ఉన్నాం. దిస్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ చాప్టర్ Lamentation 4.
ఈ యొక్క విలాప వాక్యంలో 4వ అధ్యాయంలో ఉన్నటువంటి అంశాలను గురించినటువంటి విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ద 2 Corinthians chapter 1 and 2 is telling, see here the dividing like this, the 2 Corinthians first chapter verse 1 to 7, the Paul thanksgiving to God. థ్యాంక్స్గివింగ్ టు గాడ్. అపోస్తలుడైన పౌలు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నటువంటి అంశాన్ని మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. అంతేకాదు మనం ఇంకా గమనించాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. చూడండి, ద 8 verse to 11, ద 2 Corinthians chapter 1 verse 8 to 11 is telling the Paul's trouble in Asia. ఆసియా ఖండంలో పౌలుకు ఎదురైనటువంటి ఇబ్బందుల గురించినటువంటి అంశాలు మనం చూడగలం. The 2 Corinthians chapter 1 12 to 22 is the Paul's ఒరిజినల్ ప్లాన్. పౌలు యొక్క ముఖ్యమైనటువంటి ప్రణాళిక ప్రభు యొక్క సువార్త విషయంలో ఉన్న అంశాన్ని మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. అలాగే తరువాత భాగాన్ని మనం చూసినప్పుడు ద 2 Corinthians chapter 1 23, chapter 2 verse 1 to 4, the Paul's change of his plan. తన యొక్క ప్రణాళికను పౌలు గారు మార్చుకున్నట్లుగా మనం అక్కడ గమనించగలం. ద 2 Corinthians chapter 2 verse 5 to 3 is plan appeal to the forgiveness. అపోస్తలుడైన పౌలు క్షమించమని విజ్ఞప్తి తెలియచేయటం అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ద 2 Corinthians chapter 2 verse 14 to 17, the Christ caused to the trumpet. క్రీస్తు మనలను విజయోత్సాహముగా చేస్తాడని ప్రభువును గురించినటువంటి విజయోత్సాహ సంబంధమైనటువంటి సువార్త అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. చూడండి, గమనించినట్లయితే టుడే అవర్ డిస్కషన్ పాయింట్ ఈజ్ ఈరోజు మన యొక్క చర్చనీయాంశం ఏమిటంటే ద రీజన్ ఫర్ ద సఫరింగ్స్. ఎలాంటి పరిస్థితుల్లో మనము శోధించబడుతూ ఉన్నాం, లేక శోధనలకు కారణాలు ఏమిటి, బాధలకు కారణాలు ఏమిటి, మనం దేవుని బిడ్డలముగా క్రైస్తవులముగా ఎలాగ శోధించబడుతున్నామనే విషయాలను మనం ఇక్కడ స్పష్టంగా మనం గమనిస్తూ ఉన్నాం. పౌలు గారు అయితే సువార్త పని విషయమై ఆయన సఫరింగ్ అవుతూ ఉన్నాడు. ద పౌల్ హ్యాస్ సఫర్ ఫర్ ద గాస్పుల్, ద ప్రీచింగ్ ఆఫ్ ద గాస్పుల్, అండ్ ఆల్సో హీ సఫరింగ్ విత్ ద హిపోక్రటీ పీపుల్. వేషధారుల యొక్క ప్రజల చేత కూడా అతను ఎంతగానో బాధపడ్డాడు. హీఈస్ ఆల్సో సఫరింగ్ విత్ క్రైస్ట్. క్రీస్తు కొరకు అతను ఎంతగానో శ్రమను అనుభవించాడు. హీ హ్యావ్ టు మెనీ ట్రబుల్స్ ఇన్ హిస్ ప్రీచింగ్. సమ్టైమ్స్ హీ ద షిప్రెక్. he have to many sufferings in his life, in his the second journey of the gospel and first journey of the gospel. ఆయన మొదటి సువార్త దండయాత్రలోనూ రెండవ దండయాత్రలోనూ ఆయన ఎన్నో శ్రమలను ఎన్నో శోధనలను అనుభవించినట్లుగా మనం గమనిస్తున్నాం. బట్ దేర్ ఈజ్ నో సఫరింగ్స్ అబౌట్ దిస్ గాస్పుల్ టుడే అండ్ నౌ. ఈ దినాన మనకి ఎలాంటి సమస్యలు లేవు సువార్తను ప్రకటించాలంటే. సమ్ ఏరియాస్ ఈజ్ హ్యావ్ టు సమ్ ప్రాబ్లమ్స్, దట్ ఈస్ ద లిటిల్ బిట్ ప్రాబ్లమ్స్. అవి కొన్ని ప్రాంతాల్లో చిన్నటువంటి సమస్యలు సువార్త విషయంలో ఎదురవుతూ ఉంటాయి. దట్ ఈస్ ద డజంట్ మ్యాటర్. నౌ యూ హ్యావ్ టు నో సఫరింగ్స్, బట్ యు ఆర్ సఫరింగ్ ఫర్ ద మనీ నవ్ ద పీపుల్ ఈస్ ద మెయిన్ గోల్. ఈనాడు ప్రజల యొక్క పరిస్థితి ఏంటంటే డబ్బు కోసం వాళ్ళు ఎంతగానో బాధపడుతున్నారు, శోధన పడుతున్నారు. దే ఆర్ సఫరింగ్ దేర్ ఓన్ యాక్టివిటీస్. ద సొంత విషయాల కోసం వాళ్ళు సఫర్ అవుతున్నారు. హూఈస్ వర్ సఫరింగ్ ఫర్ ద గాస్పుల్ అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క పని నిమిత్తము సువార్త నిమిత్తము శ్రమ పడుతున్నటువంటి వారు చాలా తక్కువ మందిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీఆర్ ద క్రిస్టియన్ పీపుల్, వీ హ్యావ్ నీడ్ టు సఫర్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క బిడ్డలముగా క్రైస్తవులుగా దేవుని యొక్క పని విషయంలో మనం ఎంతగానో శోధన బాధన అనుభవించవలసినటువంటి వారిగా ఉన్నాం. వై? బికాస్ ద పీపుల్ వర్ పెరిష్ అండ్ దే వర్ నియర్ టు ద డెత్ అండ్ నియర్ టు ద హెల్. ఎందుకంటే ప్రజలు చనిపోవటానికి సిద్ధంగా ఉన్నారు.
పాపానికి దగ్గరగా ఉన్నారు, నరకానికి దగ్గరగా ఉన్నారు. కాబట్టి యూ మస్ట్ బి సేవ్ దెమ్, వారిని మనము ఖచ్చితంగా రక్షించవలసినటువంటి బాధ్యత. యూ హ్యావ్ టు రెస్పాన్సిబిలిటీ టు సేవ్ ద పీపుల్ ఫర్ ద క్రైస్ట్ కింగ్డమ్, ద కమింగ్ కింగ్డమ్, రానైనటువంటి రాజ్యానికి వారిని వారసులుగా చేయాలంటే నీవు నేను ఎంతగానో దేవుని పనిలో సఫర్ కావాల్సి ఉంటుందని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ద ఫస్ట్ కొరింథియన్ చాప్టర్, ద సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 1 ఈస్ టెల్లింగ్, the Paul is telling like this, the Paul is written, we are many sufferings for the Christ. చూడండి, యేసు క్రీస్తు కొరకు ఆయన ఎన్నో బాధలు శ్రమలు అనుభవించినట్లుగా మనం గమనిస్తున్నాం. దేవుని చిత్తం వల్ల క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియు, కొరింథీలో ఉన్న దేవుని సంగమునకును, అక్కయ్యందంతటను పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. ఇవాళ గమనించాలి, దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ నౌ హియర్. తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. అవర్ ద క్రైస్ట్ గాడ్, క్రీస్తు యేసు యొక్క దేవుడు స్తుతించబడునుగాక అని ఇక్కడ క్లియర్గా రాయబడుతుంది. గమనించాలి, క్రీస్తు యేసు యొక్క దేవుడు, యేసు తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. తెలుగులో, ఇంగ్లీష్లో మనం గమనించినప్పుడు ద ఫాదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గాడ్ హ్యాస్ ప్రైజింగ్. కాబట్టి తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగా. దేవుడు మనలను ఎలాగ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారమునై ఆదరింపబడుతున్నామో, శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమలంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. పౌలు గారు చెప్తున్నారు, ఎన్నో శ్రమలు వచ్చాయి. శ్రమలకు కారణం సువార్తే ప్రకటించడం. శ్రమలకి కారణం క్రీస్తు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడాలని, మన యొక్క దేవుడు స్తుతించబడాలని, మన దేవుడు గణపరచబడాలని, దేవుని యొక్క రాజ్యాన్ని గురించినటువంటి అంశాలు చెప్పినప్పుడు శ్రమలు, కష్టాలు, శోధనలు వస్తూ ఉన్నాయి. అయితే వీటన్నిటి నుండి దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. దేవుడు ఎలా కాపాడుతూ, నూతన హృదయము మనకు ఆయన ఇచ్చాడు కాబట్టి, నూతన స్వభావమును మనం ధరించుకున్నటువంటి దేవుని బిడ్డలం కాబట్టి, ప్రభు యొక్క పని విషయంలో మనము జాగ్రత్త కలిగి పాలివారంగా ఉండాలి. క్రీస్తు యొక్క కార్యసాధకముతో ఓపికతో చేసేవారంగా ఉండాలి. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుచున్నాము. చూసారండి, మేము సఫర్ అవుతున్నాం, కానీ మీ ఆదరణ కొరకు, మీ రక్షణ కొరకు. ఎంతమంది ఈనాడు క్రైస్తవ సహోదరులు ఇతరుల యొక్క రక్షణ కోసం ఆదరణ పడుతున్నాడు, ఇతరుల యొక్క రక్షణ, వారిని ఆదరించేదానికోసం ఎంతవరకు మనం శ్రమను అనుభవిస్తున్నాం? Why you are suffering for your own things? Are you suffering for your brother's salvation? Are you are suffering your father's salvation? Are you suffering for your nation to the save from the dead? మృతులలో నుండి నీ యొక్క బిడ్డలు రక్షించబడాలని నువ్వు సఫర్ అవుతున్నావా? డోంట్ వాంట్ టు సఫర్ విత్ క్రిస్టియన్స్ నౌ. దే వర్ సఫరింగ్ for their luxurious life. It is a very dangerous, ఇది చాలా అపాయకరమైనటువంటి విధానం అండి. ద పీపుల్ వర్ నౌ ద సఫరింగ్ ఫర్ దేర్ లగ్జూరియస్ లైఫ్. ప్రియ సహోదరి సహోదరుడా, విలాసమైన జీవితం కోసం నువ్వు సఫర్ కావద్దు. ఇదిగో క్రీస్తు కొరకు నువ్వు సఫర్ అవు. క్రీస్తు కొరకు చనిపోవటానికైనా, క్రీస్తు రాజ్యం కొరకు, దేవుని రాజ్యం కొరకు, ప్రభు యొక్క రాజ్యము భూమి మీదకి రానయ్యింది. దేవుని యొక్క వాక్యం కోసం నువ్వు సఫర్ అవు. దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు. ద బుక్ ఆఫ్ Matthew, ద గాస్పెల్ ఆఫ్ Matthew is telling, chapter 6 verse 33 is telling, the first to seek the kingdom of God, all added you. మొదట ఆయన రాజ్యమును, నీతిని ఎదుకుము, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. If you have any need to for you, God will provide when you seek the kingdom of God righteously.
ఎప్పుడైతే దేవుని రాజ్యాన్ని, నీతిని నువ్వు వెతుకుతావో నీ అవసరతలన్నిటిని కూడా దేవుడు తీరుస్తాడు. పౌలు గారు ఈ 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో క్రీస్తును గురించినటువంటి శ్రమలను ఆయన పాలువాడై ఉన్నాడు. అంతేకాదు ఇంకా ఏమన్నాడో చూడండి, మాకు మించిన లేక శక్తికి మించినటువంటి శ్రమలు మాకున్నాయి, శ్రమ పడుతున్నా కూడా మేము క్రీస్తు కొరకే, చనిపోవటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అందువలన అనేకులు ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మీ విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అనేకుల యొక్క ప్రార్థన, అనేకుల యొక్క సహకారం, అనేకుల యొక్క అండదండలు అవసరమండి. అందుకే పౌలు గారు అంటున్నాడు, అయ్యా మేము శ్రమ పడుతున్నప్పటికి కూడా మీ ప్రార్థన శక్తి, మీ ఆదరణ, మీ యొక్క ప్రార్థన శక్తి ద్వారా దేవునికి మేము కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. మా అతిశయమేమనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక, గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా, లౌకిక జ్ఞానాన్ని అనుసరించొద్దు. ఈనాడు టీవీలో అదే, సంఘాల్లో అదే, ఇంక ఎక్కడ చూసినా ఇదే లౌకిక జ్ఞానం, లౌకిక తత్వం, లౌకికమైన బోధ. ఒకసారి గమనించండి, టుడే ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్స్ ఫర్ యూ అండ్ మీ. నీకు నాకు ప్రాముఖ్యమైనటువంటి హెచ్చరిక ఏమిటి అనగా 2 కొరింథీ 1వ అధ్యాయము 12వ వచనంలో స్పష్టంగా చెప్పబడింది, మా అతిశయమేదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక. ఏ జ్ఞానం అండి? లౌకిక జ్ఞానం. లౌకిక జ్ఞానముతో వద్దు, దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపయే ననుసరించి లోకములో నడుచుకొనుట ఘనమనియు విశేషముగా మీ ఎడలను నడుచుకొనుటయు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుందా? ఈనాడు ఈ బైబిల్ సరిగా చదివితేనే కదా లౌకిక జ్ఞానంతో బోధిస్తాడా, మంచి జ్ఞానంతో బోధిస్తాడా అనేది బైబిల్ సరిగా చదవక, వాక్యాన్ని సరిగా తనకి ఇంప్లిమెంట్ చేసుకోకపోతే బోధించేది లౌకిక జ్ఞానమేనండి. ప్రియ సహోదరి సహోదరుడా, లౌకిక జ్ఞానంతో బోధించొద్దు. మంచి సాక్షి జీవితాన్ని కలిగి ఉండాలి, ప్రభు కొరకు ఉండాలి, ప్రభు కోసం జీవించాలి. లౌకిక జ్ఞానం పనికిరాదండి. ఈనాడు సంఘాల్లో, సంఘం వెలుపుల, టీవీల్లో లౌకిక జ్ఞానం, లౌకికం. నో, గాడ్ ఈస్ నెవర్ డూ దట్ సచ్ ప్రీచింగ్. ద లౌకిక జ్ఞానం అన్నది తెలుగులో, లౌకిక జ్ఞానముతో మనం బోధించకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో, ప్రభు కొరకు మనం ఎలా జీవిస్తున్నామో, ప్రభు ఏమైనాడు, మంచి సాక్ష్యాన్ని కలిగి జీవించాలంటున్నాడు. మరి ఏమన్నాడంటే, మరియు ఈ నమ్మకము గలవాడమై మీకు 2 కృపావరములు లభించున్నట్లు మొదట మీ యొద్దకు వచ్చి మీ యొద్ద నుండి మాసిదోనియాకు వెళ్ళుదము. చూడండి, మాసిదోనియా నుండి అలాగే అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తానికి వీళ్ళు ఎంత శ్రమపడి ఉంటారండి. మనకైతే శ్రమలు, కష్టాలు ఏమి లేవు, కానీ మనం ఎలాగున్నాం, ప్రభు కొరకు మనం ఎలా జీవిస్తున్నాం. చూడండి, ఇంగ్లీష్ బైబిల్లో మనం గమనించినప్పుడు లౌకిక జ్ఞానాన్ని గురించినటువంటి అంశాలు, ద బుక్ ఆఫ్ కొరింథీ, 2 Corinthians chapter 2 verse 12, ఫర్ అవర్ బూస్టింగ్ ఈజ్ దిస్ the testimony of our consternation, that we conduct ourselves in the world in a simplicity and godly sincerity, not with a fleshly wisdom, but by the grace of God, and more abundantly towards you. The testimony, the boosting ourselves is the word, is the simplicity, the godly sincerity, not. చూసారండి, లౌకిక జ్ఞానంతో కాక, సొంత జ్ఞానంతో కాక, దేవుని జ్ఞానంతో మనం బోధిస్తున్నాం. అలాగే 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, మరియు నేను దుఃఖముతో మీ యొద్దకు తిరిగి రావాలనని నా మటుకు నేను నిశ్చయించుకుంటుని, నేను మిమ్మును దుఃఖపరచిన ఎడల నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడును నన్ను
సంతోషపరచును. నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషం పొందగలదునో వారి వలనే నాకు దుఃఖము కలుగుట వలనే ఈ సంగతి మీకు రాయవలసి వస్తుంది. ఎవరైతే నేను సంతోషంగా ఉన్నానో, ఎవరితో అయితే నేను ఉన్నాను, వాళ్ళ వల్లే నాకు దుఃఖం కలుగుతుంది. వాస్తవే, ఈనాడు కూడా సంఘాల్లో ఇలాంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ప్రియుడా, సహోదరుడా, అమ్మాయ్యా, ప్రభు కొరకు మనము ఎలాంటి శ్రమ చేస్తున్నాం? ప్రభు కొరకు శ్రమ పడుతున్నామా లేదా? పౌలు గారి జీవితంలో ప్రభు కొరకు శ్రమపడి ప్రభువును హెచ్చించి తాను కరిగిపోయి తాను రిక్తునిగా చేసుకున్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క బాటలో నడిచాడు. మనం కూడా ప్రభు ఎలాగ శ్రమ పడ్డాడో అలాగే దేవుని యొక్క రాజ్యం కొరకు శ్రమపడి ఆయన బిడ్డలుగా ముందుకు కొనసాగినప్పుడు దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు. దేవుడు ఆయన మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడు మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ దినం వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశము, ఈ దినం చర్చనీయాంశం ఏమనగా నాయనా, ఈ దిన చర్చనీయాంశాన్ని గురించి మరొకసారి ప్రార్థిస్తున్నాం. ద రీజన్ ఫర్ ద సఫరింగ్స్. నాయనా, బాధలకు కారణం, శోధనలకు కారణం ఏమై ఉన్నామో ఆ శోధన నుండి మమ్మల్ని తప్పించము ప్రభువా. నీ కొరకు మేము శోధించబడినట్లయితే ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు మేము పొందుతాం నాయనా. నీ యొక్క పని విషయంలో మేము శోధించబడి సువర్ణముగా మార్చబడి అనేకులను నీ రాజ్యములోనికి బిడ్డలుగా చేర్చుటకు సహాయం చేయమని, కృప చూపించమని, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించమని త్వరలో రానైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క కార్యక్రమం మీకు నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరని ప్రభు పేరట తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. మే గాడ్ బ్లెస్ యూ.